నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండలంలో బుధవారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ఉద్యోగ వ్యతిరేక చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాలు ఏపీడబ్ల్యూజేఎఫ్ సమ్మెలో పాల్గొన్నాయి. మోడీ అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. నేను అంగన్వాడీ యూనియన్ కార్యదర్శిని. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె రాష్ట్ర యూనియన్ పిలుపునిచ్చింది. అయితే ఈ భాగంగా అనేక మంది కార్మికులు పాల్గొన్నారు. అందులో అంగన్వాడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మా సమస్యలు పరిష్కరించే వరకు కూడా మేము మా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాము. కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాజవమంగిలో జరిగినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా దాదాపుగా 12 రంగాల సంఘాలకు సంబంధించినటువంటి కార్మికులు వందలాది మంది పాల్గొని నిరసన తెలపడం జరిగింది. పెద్ద ఎత్తులో ర్యాలీ చేశాం. అలాగే అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, భవన నిర్మాణం, ఇతర రంగాల కార్మికులందరూ కూడా పాల్గొని నిరసన తెలపడం జరిగింది. వీళ్ళందరూ ప్రధాన డిమాండ్ స్కీమ్ వర్కర్ల కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అట్లాగే భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే రవాణా రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలని, లేబర్ కోడ్లు ఏదైతే కేంద్రం తీసుకొచ్చిందో అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు మరింత ఊతమిచ్చేలాగా కార్మిక సంఘాలను అందరినీ ఐక్యం చేసి ఉద్యమాలు తీవ్రవంతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు రామరాజు, సిఐటి జిల్లా నాయకులు, రాజభూమి. నా పేరు ఈక శ్రీనుబాబు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు. ఏపీడబ్ల్యూజేఎఫ్ నుంచి మేము కార్మిక సంఘాలన్నిటికీ కూడా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలుపుతూ ఏ అయితే కార్మిక సంఘాలు ఉన్నాయో ఆ కార్మిక సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని, అంటే అంగన్వాడీ కార్యకర్తలు అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు, అలాగే సిఆర్టీ ఇటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రభుత్వంలో కలిపి వీళ్ళకి వేతనాలు పెంచాలి. అలాగే నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవి ధరల్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలనేసి మేము వేడుకుంటున్నాం.